ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కోసం మన వెంకట్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీరు పొందండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్, మీరు చూస్తున్నారు వెంకట్ టెక్ తెలుగు. మన ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ప్లే స్టోర్ నుంచి. ప్లే స్టోర్ వాళ్ళు కొన్ని లోన్ యాప్స్ అనేది డిలీట్ చేస్తున్నారంట. ఎందుకంటే ఈ లోన్ యాప్స్ అనేవి కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి చేస్తున్నారంట. సో అందుకని లోన్ యాప్స్ అనేది కొన్ని ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేస్తున్నారంట. ఎవరైతే 36% కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారో ఆ లోన్ యాప్స్ మొత్తం ప్లే స్టోర్ నుంచి తీసేస్తున్నారంట. ఇప్పుడున్న లోన్ యాప్స్ అనేది చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. మనీ లేనప్పుడు లోన్ యాప్స్ అనేవి చాలామందికి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే 36% కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని, చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారని చెప్పి ప్లే స్టోర్ నుంచి ఈ లోన్ యాప్స్ అనేది కొన్ని డిలీట్ చేస్తున్నారట. మన నెక్స్ట్ వచ్చేసరికి నుబియా రెడ్ మ్యాజిక్ 3S. ఇది చైనాలో అయితే లాంచ్ చేశారు. సో ఇండియాలో వచ్చేసరికి అక్టోబర్ 17th అనేది ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. సో దీని యొక్క స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఒకసారి చూద్దాం. ఇది 6.65 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో మన ముందుకు తీసుకురాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో అండ్ 12GB ర్యామ్ అండ్ 256 స్టోరేజ్తో మన ముందుకి ఇది తీసుకురాబోతున్నారు. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 60 మెగాపిక్సెల్ అండ్ 5000 మెగాహెర్ట్జ్ బ్యాక్ సెట్తో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది వచ్చేసరికి ఇండియాలో 36,000గా మన ప్రైస్ అయితే పెట్టబోతున్నారు వీళ్ళు. మన నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గ్యాలక్సీ A91 అనేది ఈ సంవత్సరం చివరిలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ మరియు దీని యొక్క ఫీచర్స్ అనేది మన ముందుకు తీసుకొచ్చారు. అవి ఏంటో చూద్దాం. ఇది స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో మరియు డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచెస్తో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది అమర్చారు. ఇందులో బ్యాక్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్గా ఉంటుంది. అదే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ అనేది వీళ్ళు ఫిక్స్ చేశారు. ఇందులో 4500 మెగాహెర్ట్జ్ బ్యాటరీ అనేది ఉంటుంది. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు 7th జనరేషన్ ipod అనేది ఇండియాలో లాంచ్ చేశారు. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 30,000గా వీళ్ళు తీసుకొచ్చారు. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గూగుల్ నుంచి. గూగుల్ పిక్సెల్ 4 అండ్ గూగుల్ పిక్సెల్ 4XL అనేది ఇండియాలో లాంచ్ చేయమని వీళ్ళు గూగుల్ వాళ్ళు అఫీషియల్గా ఒక ప్రకటన అనేది ఇచ్చారు. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి. ఈ రియల్మీ X2 Pro అనేది ఇండియాలో నవంబర్ 28న లాంచ్ చేయబడుతున్నాడు. ఒక అఫీషియల్గా ఒక ప్రకటన అయితే ఇచ్చారు. సో ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 27,000గా చైనాలో వీళ్ళు ఫిక్స్ చేశారు. ఇక ఇండియాలో ఏ ప్రైస్కి రాబోతున్నారో చూడాలి. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రెడ్మీ నోట్ సిరీస్ నుంచి. రెడ్మీ నోట్ సిరీస్ అనేది గ్లోబల్గా 100 మిలియన్ సేల్స్ అనేది చేసిందంట. సో ఇప్పుడు చూసుకుంటే రెడ్మీ నోట్ సిరీస్ అనేది చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయి. సో ఇది 100 మిలియన్ సేల్ అనేది వీళ్ళు గ్లోబల్గా అనేది వీళ్ళు సేల్ చేశారట. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రెడ్మీ నుంచి. రెడ్మీ Note 8 అండ్ Note 8A Pro అనేది ఇండియాలో లాంచ్ చేశారు. ఈ యొక్క మంచి ప్రైస్తో అనేది మన ముందుకు తీసుకొచ్చారు. దీని యొక్క ప్రైస్ మరియు దీని యొక్క ఫీచర్స్ అనేది ఒకసారి చూద్దాం. రెడ్మీ Note 8 మొబైల్ వచ్చేసరికి 6.3 ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో మరియు 48 మెగాపిక్సెల్ కెమెరా, 4000 మెగాహెర్ట్జ్ బ్యాటరీతో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో వచ్చే మొబైల్ 9,999 రూపాయలుగాను, అలానే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వచ్చే మొబైల్ 12,999 రూపాయలుగాను మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది అమెజాన్లో అక్టోబర్ 21న అనేది ఇది సేలింగ్ తీసుకురాబోతున్నారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.